ఈ చింటుకాడేంది దినం 6:30కే లేచి అవతల పడేటోడు ఇలా 7:30 దాటినా లేస్తలేడు. మమ్మీ మమ్మీ రాత్రి సంధి నాకు కడుపు మస్తు నొస్తున్నదే, కాళ్ళు కూడా గుంజుతున్నాయి. డాడీ ఇలా నేను బోను, మా దోస్తులంతా ఇంకా అమ్మమ్మ ఇంటికాడనే ఉన్నారు. మీ ఇంట్లో గీసంటి డైలాగ్లో ఇనబడి ఉండొచ్చు. ఇలా బళ్ళు చాలైనాయి కదా, ఇన్ని రోజులు ఆటల మీద పడి ఇక ఒయ్యిలు పట్టాలంటే గట్లనే ఉంటది మరి. రాష్ట్ర గీతం తోటి స్కూళ్ళు చాలైనాయి. ముంగట ముగ్గులు వర్షి మామిడాకులు గట్టి ముద్దుగా షింగారిచ్చి సార్లు మేడాలు గేట్ల కాడ నిలబడి బిస్కెట్లు వంచుకుంటా సప్పట్లు కొట్టుకుంటా ఎలకని చెప్పిండ్రు పిల్లలకు. మా స్కూల్ ని చాలా మిస్ అయినాను. సమ్మర్ హాలిడేస్ లో ఫస్ట్ నాడే ఒయ్యిలు డిరేస్లు వచ్చినాయి. ఖమ్మం సర్కార్ బడిలా చిన్న సీఎం బట్టి మంత్రి తుమ్మల సార్లు, హైదరాబాద్ అబిడ్స్ లా మంత్రి పొన్నం సారు వంచిండు. జూన్ జూలైలో పాఠశాలలు మొదలైతే ఆగస్టులోనో నవంబర్లోనో డిసెంబర్లోనో పాఠ్య పుస్తకాలు ఇచ్చినా యూనిఫామ్ ఇచ్చినా గానీ ఉపయోగం లేదు. ప్రభుత్వ పాఠశాలలలో 1100 కోట్ల రూపాయలతోటి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆయా పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఎవ్వరి ఇలాకరాళ్ళు మంత్రులు ఈ స్కూల్ చాలు చేసిండ్రు. పిల్లలందరూ చదువుకున్న తర్వాత ఏం ఉద్యోగాలు కావాలని అడుగుతారు? గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని అడుగుతారు. మరి గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలంటే గవర్నమెంట్ స్కూళ్లలో స్ట్రెంత్ ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోని విధంగా చక్కగా చదువు చెప్తా ఉన్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే ప్రభుత్వం అన్ని చేయగలుగుతుంది, మంచి టీచర్లు ఇచ్చింది, క్లాస్ రూమ్స్ ఇచ్చింది, మరి మీకోసం ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తా ఉంది. అందరూ కూడా ఇప్పుడు పెద్ద స్థాయిలో కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా దాదాపు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్లే. మాది కూడా ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి చదువుకునే నేను ఇక్కడ వరకు రావడం జరిగింది. ఎండాకాలంలో తాతిల తర్వాత బడికొచ్చిండ్రు కదా, సవలతులు ఎట్లున్నాయని పిల్లలను మందలిస్తే బోర్డ్స్ కొత్త ఫిట్ చేసిండ్రు, బిల్డింగ్ కొత్త చేసిండ్రు, డిజిటల్ క్లాసులు చెప్తారు మాకు. నాకు ప్రైవేట్ కన్నా గవర్నమెంట్ చాలా ఫెసిలిటీ ఉంది సార్. ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా చదువుకోవచ్చు. అక్కడ ఉన్న సవలతులన్నీ ఇక్కడ ఉంటాయి, కానీ వీళ్ళు ఫ్రీగా చెప్తారు, అక్కడ మనీ తీసుకుంటారు, అంతే తేడా. ప్రైవేట్ స్కూల్ సుత సంబురంగా ఓపెన్ అయినాయి. షానొద్దులకు బడి దోస్తులు కలిసినందుకు మురిసిపోయిండ్రు. అలవాటు తప్పినోళ్ళైరి ఓ 4-5 రోజులు పలసగానే వస్తారు. అందరు మంచిగా చదువుకోర్రి, ర్యాంకులు తెచ్చుకోర్రి. ఆల్ ది బెస్ట్.